సో హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు నాని. మీరు చూస్తున్నారు విఐ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపావళి పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో యాక్చువల్గా నిన్నే రావాలి ఫ్రెండ్స్, కొంచెం పండగ సెలబ్రేషన్స్లో ఉండడం వల్ల నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ ఒక అమేజింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి మనం ఎవరైనా కనుక శాంసంగ్ స్మార్ట్ టీవీస్ వాడుతూ ఉంటారు కదా, ఆ స్మార్ట్ టీవీస్లో మన బ్లైండ్స్కి ఉన్న టాక్ బ్యాగ్ని సైటెడ్ పీపుల్స్ హెల్ప్ లేకుండా ఎలా ఆన్ చేసుకోవాలి, అండ్ అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఉంటాయి అనేది క్లియర్ అండ్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలా టాక్ బ్యాగ్ గురించి నేర్చుకోవాలి వాళ్ళ కోసం షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఈ వీడియో గురించి కామెంట్ చేసి మాకు తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్మార్ట్ టీవీ ఆన్ చేశాను. మీ సెట్ బాక్స్ రిమోట్ కాకుండా మీకంటూ టీవీ రిమోట్ ఇస్తాడు కదా, ఆ రిమోట్ని అయితే తీసుకోండి. శాంసంగ్ స్మార్ట్ టీవీస్ 2021లో కొనుక్కున్నవి, అట్లా 2021-22 వస్తాయి కదా, అప్పటి నుంచి ఈ టాక్ బ్యాక్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంది. 2019 గురించి అయితే నాకు తెలియదు. ఓకే, మిగిలిన టీవీస్లో అయితే ఇవ్వట్లేదని టాక్ ఉంది. శాంసంగ్ టీవీస్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్మార్ట్ టీవీకి మాకు ఎలా ఉందంటే వాల్యూమ్ అప్ డౌన్ ఒకే బటన్ ఉంది, పైకంటే పెరుగుతుంది, కిందకంటే తగ్గుతుంది. అయితే ఇది ఎట్లా ఉందంటే మనకి చిన్న మామూలుగా సెట్ బాక్స్ టీవీస్కి ఎలా ఉంటుందంటే పొడవుగా ఉంటుంది, దీనికి ఎలా ఉందంటే సైడ్స్ లాగా ఉండి ఇటు లెఫ్ట్ రైట్ కొంచెం పొడవుగా ఉందన్నమాట. సో దీన్ని మధ్యలో లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. ఓకేనా, నేను పట్టుకుంటున్నా, ఒక్క నిమిషం వాల్యూమ్ పెంచుతున్నాను. ఓకే, ఇప్పుడు నేను హోల్డ్ చేసి పట్టుకుంటున్నాను, వినండి. వాయిస్ గైడ్ ఆఫ్. ఇప్పుడు మీరు ఓకే క్లిక్ చేయండి, ఓకే బటన్. వాయిస్ గైడ్ ఆన్. ఓకేనా, ఇప్పుడు వాల్యూమ్ బటన్స్ని ఒక వాల్యూమ్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకున్నాను. మీకు యాక్సెసిబిలిటీ 15 ఐటమ్స్, వాయిస్ గైడ్ ఆన్ అండ్ సౌండ్ వినిపించింది. నేను ఓకే క్లిక్ చేశాను, ఆన్ అయిపోయింది. ఏమన్నా చూద్దాం, కిందకి అంటే డౌన్. ఓకే, కింద డౌన్ ప్రెస్ చేస్తున్నాను. పిక్చర్ ఆఫ్ పిక్చర్. ఆడియో డిస్క్రిప్షన్ ఆఫ్ డిసేబుల్డ్. ఓకే, సబ్ టైటిల్ ఆఫ్ డిసేబుల్డ్. ఇవన్నీ యాక్సెసిబిలిటీలో ఉన్నాయి అన్నమాట. సబ్ టైటిల్ లోడ్ మోర్ డిసేబుల్డ్. సబ్ టైటిల్ లాంగ్వేజ్ ప్రిఫర్డ్ డిసేబుల్డ్. ఓకే, ఇలా చెప్తూ ఉంటుంది. ప్రైమరీ సబ్ టైటిల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, దీంట్లో క్లిక్ చేస్తే ఓకే, మనకి ఏమైనా యాక్టివేట్ అవ్వాలంటే క్లిక్ చేయాలి, ఓకే బటన్ని యాక్టివేట్ అవుతుంది. చాలా ఉన్నాయి. సెకండరీ సబ్ టైటిల్ లాంగ్వేజ్ హిందీ. ఓకే, హై కాంట్రాస్ట్ ఆఫ్, దీని మీద క్లిక్ చేసి మనం ఆన్ చేసుకోవచ్చు. ఇన్ మ్యాచ్ ఆఫ్, ఇది మనకు తెలీదు, నేను మీకు జస్ట్ టాక్ బ్యాక్ యూజ్ చేయడం చెప్తున్నాను. లో టీవీ రిమోట్. మెన్యూ నాకు వినిపించట్లేదు, ఒక నిమిషం. మెన్యూ లర్న్ స్క్రీన్. ఓకే, మల్టీ షార్ట్కట్ ఆడియో ఆఫ్ డిసేబుల్డ్. సో బటన్స్ రిపీట్ ఆఫ్, బటన్స్ రిపీట్ చేస్తుంది కావచ్చు అన్లేబుల్ బటన్స్ని. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఏమన్నా చూద్దాం. ఇంతే, హెడ్డింగ్ ఇది. ఓకే సారీ, వెళ్ళాను యాక్సెసిబిలిటీలో. Okay, voice guide is on. When voice guide is on, it provides all menu items, options and many more. When it's on, you can click and select this option, speed and more. ఓకేనా, దీంట్లో ట్యాప్ చేసి మనకి ఫోన్లో ఎలా అయితే ఉంటుందో అలా టాక్ బ్యాక్లో దీంట్లో పిచ్ అండ్ స్పీడ్, ప్లే, ప్రిఫర్డ్ ఇంజన్లో అతను ఇచ్చిందే ఉంటుంది శాంసంగ్. ఇది మాత్రమే, గూగుల్ అవంటే ఉండవు. అవి మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఇందాక మనం సేమ్ ఎలా అయితే చెప్పామో అవే ఉంటాయి అన్నమాట, సేమ్ టు సేమ్. ఇందాక పిక్చర్ అవన్నీ ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తుంది డీటెయిల్డ్గా.
ఓకే, రైట్ కీ ప్రెస్ చేసా. ఓకే, క్లిక్. టూ సెలెక్ట్ యువర్ వాయిస్ అసిస్టెంట్. 1 వచ్చేసి యాక్సెసిబిలిటీ గురించి. ఈ సెట్టింగ్స్లో మనం ఉన్నామన్నమాట. యాక్సెసిబిలిటీలో మీకు సంబంధించినవి ఈ వాయిస్ గైడ్ పిక్చర్ ఉంటాయి. ఇది వచ్చేసి వాయిస్ అసిస్టెంట్. ఇప్పుడు మనం సెట్ టాప్ బాక్స్, జియో ఫైబర్, స్మార్ట్ టీవీకి ఇలాంటివి పెట్టించుకుంటాం కదా, అవి పెట్టించుకోక ముందు మనకి ఇందులో కూడా యూట్యూబ్ చూసుకోవచ్చు మనం కొంచెం మనీ పే చేస్తే. అయితే దీంట్లో వచ్చేసి మీకు ఒక వాయిస్ అసిస్టెంట్ అనేది ఉంటుంది. కొంచెం చదువుకోలేని వాళ్ళు మనలాంటి బ్లైండ్ పర్సన్స్ ఉంటారు కదా, ఇక్కడ మైక్ బటన్ ఉంటుంది. కరెక్ట్గా మాకైతే పై బటన్ ఉంటుంది కదా, ఓకే బటన్ పైన. ఇది ఆ పై బటన్ పైన రౌండ్గా ఉంది, అది మాకు మైక్ అనమాట. ఓకేనా, దీనికి వెళ్ళి ఆ మైక్కి సంబంధించిన సెట్టింగ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 3 నెట్వర్క్. 3 network, configure the network settings, open the network settings and then reset the network settings and connect the Wi-Fi. ఇట్లా కేటగిరీస్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. దీంట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఉన్న స్మార్ట్ టీవీకి కానీ దీనికే ఉన్న స్మార్ట్ టీవీ సెట్ టాప్ బాక్స్కి కానీ నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సిస్టమ్కి సంబంధించింది. 4 సిస్టమ్, కస్టమైజ్ సిస్టమ్, శాంసంగ్ అకౌంట్, లాంగ్వేజ్, డేట్ అండ్ టైమ్, ఇవంటివి. డివైస్ శాంసంగ్ అకౌంట్ అంటే దీంట్లో సైన్ అవ్వచ్చు. ఉన్న అకౌంట్తో కూడా మన మొబైల్ నుంచి శాంసంగ్ అకౌంట్ దీంట్లో సైన్ చేయొచ్చు. శాంసంగ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఇదే, మన డేటా దీంట్లోకి తీసుకోవచ్చు అనుకుంటా. నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు. డివైస్ కనెక్షన్ మేనేజర్. అసలు మనకి కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ కూడా దీంట్లో చూసుకోవచ్చు. నేను కేవలం సెట్టింగ్స్లో మాత్రమే యాక్సెసిబిలిటీ ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాను. మిగిలిన మీరు కావాలని కామెంట్ చేస్తే నాకు ఒక 2-3 కామెంట్స్ వస్తే దీని మీద సిరీస్ చేసేద్దాం. అబ్బో, మన ఐఫోన్ నుంచి కూడా దీన్ని కనెక్ట్ చేసుకుని ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసుకొని చూసుకోవచ్చు అంట. ఎంజీ సొల్యూషన్ అంట ఇదేంటో. దీంట్లో ఆటో పవర్ ఆఫ్ ఇట్లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. Smart items, configure the smart items. What do you want? Like smart home turned on automatically, back home, app home, more. Okay. Reset. All reset, return to factory defaults. Factory data reset మన మొబైల్స్లో ఎలా అయితే కొడతామో అలా ఇక్కడ కూడా రీసెట్ చేయొచ్చు. సో ఇదన్నమాట. ఓకే, ఓహో ఒక నిమిషం. ఫ్యాక్టరీ రీసెట్ క్లిక్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం ఉంటే మెన్యూ ఇది లెఫ్ట్కి క్లిక్ చేశాను. ఇప్పుడు మనం ఒకవేళ రీసెట్ చేయాలనుకుందాం అనుకోండి, ఏమైనా ప్రాబ్లం వచ్చి మన బ్లైండ్స్కి కూడా, ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే సొంత స్మార్ట్ టీవీ ఉందనుకోండి, మనం ఒకవేళ రీసెట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసుకుంటే పిన్ ఉంటుంది. ఈ పిన్ వచ్చేసి మనకి కీబోర్డ్లో ఎలా టైప్ చేయాలి ఇవన్నీ కూడా చెప్తాను మీకు. ఈ పిన్ వచ్చేసి డిఫాల్ట్గా 4 zeros ఉంటుంది అనమాట. 4 zeros, 0000 క్లిక్ చేసి మనం రీసెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం టాక్ బ్యాక్ కావాలన్నా కూడా ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. నేను హోమ్కి వస్తున్నా. ఓకే, నాట్ అవైలబుల్, ఎందుకంటే దీనికి నెట్ కనెక్ట్ అయ్యలేదు. నేను నెట్ కనెక్ట్ చేయలేదు, జస్ట్ చెప్పడానికి కాబట్టి. ఓకే, మీరు నాకు కనుక కామెంట్ చేసి ఈ సిరీస్ అనేది చేయండి బ్రో అని చెప్పంటే నేను మీకు కనుక నేను ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అయ్యా సరే మీకు నేను చాలా క్లారిటీగా ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా ఫస్ట్ మన టీవీలో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా క్లియర్ అండ్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆఫ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను వాల్యూమ్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకున్నాను కదా, ఇప్పుడు అలానే హోల్డ్ చేసి పట్టుకుంటున్నాను. యాక్సెసిబిలిటీ షార్ట్ కట్స్, 15 items, వాయిస్ గైడ్ ఆన్ చెప్తుంది కదా. ఓకే, క్లిక్ చేస్తున్నా.
చూడండి, కరెక్ట్గా మనం వాల్యూమ్ హోల్డ్ చేసినప్పుడు ఆఫ్లో ఉంటే ఎక్కడ ఫోకస్ అవుతుంది, షార్ట్ కట్స్లోకి వెళ్ళిపోయి వాయిస్ గైడ్లో ఆఫ్ అనే దాని మీద ఫోకస్ అయిపోతుంది. మళ్ళీ మనం అది క్లిక్ చేయగానే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఎమ్మటిని యాక్సెసిబిలిటీలో వాయిస్ గైడ్ అనేది ఆన్ దగ్గర ఫోకస్ అవుతుంది అనమాట. మనం అది చదివి వినిపిస్తుంది మనకి. ఓకేనా, మనకు అది చదివి వినిపిస్తుంది. మన దాని మీద క్లిక్ చేయగానే ఆన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనం అయితే సైటెడ్ హెల్ప్ లేకుండా మనంతరం మనమే టాక్ బ్యాక్ని టీవీలో కూడా ఆన్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఇకపోతే అదర్ కంపెనీస్లో అయితే నాకు తెలియదు, ఒకవేళ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి వేరే కంపెనీస్లో ఉన్నాయని చెప్పేసి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, కుదరదు వీడియో చేయడం అయితే ప్రస్తుతానికి వేరే కంపెనీస్. శాంసంగ్ టీవీలో మీకు ఏమైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. టాక్ బ్యాక్ సంబంధించి నేను మీకు ఖచ్చితంగా సిరీస్ చేయమంటే సిరీస్ కూడా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, శాంసంగ్ టాక్ బ్యాక్ ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.